ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, అతి ఉన్నతమైన, ప్రశస్తమైన నామంలో మీకందరికీ కూడా ఈ యొక్క సాయంత్రకాల శుభములు, ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ కిరణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. మరి ముందుగా ప్రార్థన చేసుకొని మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరమందు ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమును బట్టి ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మరి గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలందరితో కలిసి ప్రభు వాక్యమును ప్రభునైనా అందించడానికి, ప్రభు వాక్యమును షేర్ చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు 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 తెలియపరుస్తున్నాను. ప్రభువా నాయనా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, స్థిరపరిచి నడిపించండి. ప్రభునికి స్తోత్రములు. ప్రభువా ఎవరైతే ప్రభునైనా నేటి దినాల్లో ఉపవాసం ఉంటున్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరత కొరకై ఏ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారో వారి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రత్యుత్తరం దయచేయండి. అవసరతలు ఉన్న వారి అందరికీ కూడా ప్రభా వారి అవసరతలను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అయ్యా, మీరు మాతో ఉన్న దేవుడు, ప్రభానికి స్తోత్రములు. ప్రభా నాయనా నాయన మేము నిన్ను నమ్మిన వారము ప్రభా, నీవు ప్రభా మాకు సమస్తమును అనుగ్రహించేవాడు. ప్రభునికి స్తోత్రాలు. సమయంలో ప్రభా నేను వాక్యము కొద్దిసేపు ధ్యానించుకోబోతున్నాం. ప్రభా మీరు మాతో ఉండి సహాయం చేసి ప్రభునైనా మరి పాస్టర్ కిరణ్ కుమార్ గారు కూడా ప్రభునైనా మరి ప్రయాణాలు చేస్తున్నారు. ప్రభా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి మీరు బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం, మనము ఎప్పుడైనా ఆటంకాలు ఎదుర్కొన్నప్పుడు, ఏదైనా అవరోధాలు ఎదుర్కొన్నప్పుడు, శోధనలు ఎదుర్కొన్నప్పుడు, వేదన గుండా మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఇరుకు మార్గము గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, లేకపోతే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనము చాలాసార్లు కోల్పోతూ ఉంటాం ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిత్యము నీతో ఉన్నవాడను అని. నీవు నమ్మిన దేవుడు హ్మ్, నీతో ఉన్నవాడు. మనము నమ్మిన దేవుడు మనతో ఎప్పుడు కూడా ఉన్నవాడు, అనువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం, శోధన ఎదుర్కొన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాతో లేడు, దేవుని ప్రసన్నత నాతో లేదు, లేకపోతే దేవుని కృప నన్ను విడిచిపోయింది అని మనలో మనము విరిగిపోతూ ఉంటాం. మనలో మనము నలిగిపోతూ ఉంటాం. మనలో మనము కృంగిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, నీవు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడు. నీవు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడు అనే అంశం మీద కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. నిజంగా చాలా సార్లు కూడా ద గ్రేట్ పీపుల్, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారిని మనం చూస్తే చాలా సార్లు ఆయన కూడా ఏమనుకున్నాడంటే, దేవుని వాక్యములో రాయబడి ఉంది, ఆయనను బురదలోనికి త్రోసివేసెను, నేను ధూళియు బూడిదనై ఉన్నాను అని అంటాడు. యోబు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే ఈ విషయం కనబడుతూ ఉంది. ఆయన నన్ను బురదలోనికి త్రోసివేసెను, నేను ధూళియు బూడిదనైనట్లు ఉన్నాను. ప్రియులారా, ఈయన యోబు గారికి వచ్చినటువంటి సమస్యను బట్టి, యోబు గారికి వచ్చినటువంటి శోధనను బట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను విడిచిపోయాడు, దేవుడు నా పట్ల కఠినుడై ఉన్నాడు అని చాలాసార్లు
మనం అనుకుంటూ ఉంటాం. చూడండి 21వ వచనంలో 30వ అధ్యాయం 21వ వచనం యోబు గ్రంథము. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి నీ మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేసి ఉన్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సాంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. ప్రియమైనలారా, యోబు గారు పాపం విసిగిపోయారు. వచ్చినటువంటి శోధనను బట్టి చాలా విసిగిపోయాడనమాట. 16వ వచనంలో నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొబట్టునట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహారోగముల చేత నా వస్త్రము నిరూపమగును. మెడ చుట్టూ నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ప్రియమైనలారా, ఈ మాటలన్నిటిని గమనించినట్లయితే యోబు గారు ఆయనకొచ్చినటువంటి శోధనను బట్టి ఆయన ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లు మనం గమనించవచ్చు. కానీ ఆయన నమ్మినటువంటి దేవుడు ప్రియమైనలారా ఆయనతో ఉన్నాడు. ప్రియమైనలారా మనము నమ్మిన దేవుడు కూడా మనతో ఉన్నాడు. ప్రియమైనలారా దేవాతి దేవుడు ఎల్లవేళలా మనతో ఉండువాడు. ప్రతికూల పరిస్థితుల్లో, ఇరుకు మార్గములలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆర్థికంగా శోధనలో ఉన్నప్పుడు, ప్రతి విషయంలో కూడా మనము నమ్మిన దేవుడు మనతో ఉన్నాడు అని మనము గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకుడు, ద గ్రేట్ మ్యాన్ ఏలియా గారిని చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దేవతలను ఆయన ఎదుర్కొన్నాడు, జయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒక స్త్రీ చెప్పిన మాటకు భయముతో ఏమంటున్నాడనంటే, ప్రియమైనదేమంటారా, నన్ను చంపేయి ప్రభువా, ఇంక నన్ను చంపేయి, చాలు ఈ జీవితం అంటూ ఉన్నాడు. చూస్తే ప్రియమైనదేమంటారా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మనం చూస్తే ప్రియమైనదేమంటారా 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై మాట్లాడుతున్నాడు. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను. ఇంత మట్టుకు చాలును. నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ప్రియమైన బిడ్డలారా, బయలుదేవతల ముందు గెలిచినవాడు ఏలియా. బయలుదేవతలను ఓడించినవాడు. బయలుదేవతలకు ఆరాధించే అనేక మందిని గెలిచినవాడు. కానీ ఈ మాట అంటున్నాడు, ప్రభువా ఇక చాలు, నా పితరుల కంటే నేను పెద్ద గొప్పోడేం కాదు. నాకు చాలు, నా జీవితం ఇక చాలు. నన్ను తీసుకుపో అని అంటున్నాడు. ఎందుకు? తనకున్నటువంటి శోధన, తనకున్నటువంటి భయము ఆ విధంగా ఉంది. కానీ ప్రియమిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, తాను నమ్మిన దేవుడు తనతో ఉన్నాడు. ఏలియా గారితో ఉన్నాడు ఎల్లవేళలా. నీవు నమ్మిన దేవుడు ఎల్లవేళలా నీతో ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇలాంటి శోధనలు నీకు ఎదురవ్వచ్చు. ఇక చాలు నా జీవితం. నా జీవితం చాలిక. బ్రతికింది చాలు అనుకోవచ్చు కొన్నిసార్లు. కానీ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. చూడు, యోబు గారిని చూడండి. ప్రియమిత్రులారా, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన జయించాడు శోధన. రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రియమిత్రులారా, అలాగే 88వ సంకీర్తన చూస్తే 88వ సంకీర్తన ఆ, ఒకసారి మనం
చూస్తే అక్కడ 3వ వచనం నుండి ఆహ్, కోరాహు కుమారులు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను. రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండియున్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోకి దిగువారి వలె నేనొకని గాయించబడితిని. నేను త్రాణలేని వారి వలె అయితిని. 6వ వచనం చూస్తే అగాధమైన గుంటల్లోను, చీకటి గల చోట్లను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. ప్రియులారా, కుమార్తెలు కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. వారికి ఎదురైనటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి కూడా మాట్లాడుతున్నటువంటి వారి మాటలు. నేను సమాధిలోకి దిగువారి వలె ఉన్నాను అంటున్నారు. ప్రియమైన దేవులారా, అగాధ అగాధమైన గుంటలో చీకటి గల చోట్లను, అగాధమైన జలములో నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. దేవునితో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎదురైనటువంటి శోధనలను బట్టి మనము దేవుని ప్రశ్నించే వారముగా ఒకవేళ ఉన్నాము, దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఒకవేళ నీకు బలమైన శోధనలు వస్తున్నాయంటే దేవునికి దగ్గరగా అవుతున్నాం మనం. శోధనలు ఎదురైనప్పుడు ప్రభువా ఈ శోధనలు తీసివేయి అని ప్రార్థన చేయటం కాదు కానీ, ప్రభువా ఈ శోధనలు జయించడానికి గల శక్తినివ్వు అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడు. నీవు మోకరించిన దగ్గర నీతో ఉన్నాడు దేవుడు. ప్రియదేవులారా, నువ్వు చేయు ప్రార్థన చేయు చోటనే దేవుడు నీతో ఉన్నాడు. ప్రియదేవులారా, మన విశ్వాసం విడిచిపెట్టకూడదు. మన నమ్మకం విడిచిపెట్టకూడదు. ఒకవేళ మన కుమార్తెలు, మన కుమారులు మన మాట వినటం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఒకవేళ మన భర్త, లేకపోతే మన భార్య మన మాట వినలేనటువంటి స్థితిలో మనం కృంగిపోతూ ఉన్నామేమో. లేకపోతే ఆర్థిక సమస్యల గుండా వెళ్ళిపోతూ కృంగిపోతూ ఉన్నామేమో. లేకపోతే అప్పుల సమస్యలతో మనం కృంగిపోతున్నాము. దేవుడు తప్పక మార్గం తెరుస్తాడు. నీవు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడు. ఏదో ఒక మార్గం తెరుస్తాడు దేవుడు. ప్రార్థన చేయి. ప్రియమైన ఒకానొక దినాన నేను కానుక వేయటానికి కూడా, దేవుని మందిరంలో కానుక వేయటానికి కూడా నా చేతిలో కనీసం రూ. 5 లేని, రూ. 5 లేని పరిస్థితి గుండా నేను ఉండేవాడు. అయినప్పటికీ నా విశ్వాసము నేను విడిచిపెట్టలేదు. ప్రభువా, సమస్తమును చూసుకునేవాడవు నీవు. యెహోవా ఈరే అనుకుని నా విశ్వాసం ముందుకు కొనసాగించు. దేవుడు నాకు మార్గమును తెరిచేవాడు. దేవుడు సరళమైన మార్గం తెరిచేవాడు. నేను ఊహించిన దానికంటే నన్ను దేవుడు బ్లెస్ చేసేవాడు. బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పటికీ బ్లెస్ చేశాడు. నిరంతరము నాతో ఉన్నాడు ఆయన. నేను నమ్మిన దేవుడు సదాకాలము నాతో ఉన్నాడు. ప్రియమైన కనుక ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనమందరము కూడా బలపడులాగున ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. కృపగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయనా, గ్రూప్లో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును సాధ్యమే ప్రభువా నీకు స్తోత్రం. మాకున్నటువంటి విశ్వాసము ప్రభువా బలపరచండి. మాకున్నటువంటి నమ్మకము బలపరచండి. ప్రభువా, మేము నమ్ముకున్న దేవుడవు ప్రభువా నీవే. ప్రభువా నీ మీద ప్రభువా మేము ఆనుకొనినాము ప్రభు, నీకు స్తోత్రాలు. నాయనా, నీవు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి అంశం, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభువా, వాక్యములు స్థిరపరిచి ప్రభు
ఇంకను ప్రభు మమ్మల్ని నీ వాక్య జ్ఞానముతో మమ్మల్ని నింపి సహాయం చేసి మహిమ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.